నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరంలో స్థానిక అంబేడ్కర్ సెంటర్లో బుధవారం జిల్లా అగ్నిమాపక అధికారి బి. లక్ష్మణ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ప్రజలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించి వారిని చైతన్యపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలు చూపురలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు మంటలను ఎలా అదుపు చెయ్యాలి, ఎత్తైన భవనాలలో చిక్కుకున్నవారిని సురక్షితంగా ఎలా కాపాడాలి, అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలి వంటి అంశాలపై సిబ్బంది ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. వారి సాహసోపేత విన్యాసాలు, సమయస్ఫూర్తితో కూడిన చర్యలు ప్రజలను అబ్బురపరిచాయి. అనంతరం జిల్లా అగ్నిమాపక అధికారి బి. లక్ష్మణ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అగ్నిమాపక వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వేసవికాలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆందోళన చెందకుండా వెంటనే అగ్నిమాపక శాఖ హెల్ప్లైన్ నంబర్ 101కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే అగ్ని ప్రమాదాలను నివారించడం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తున్న కాలంలో యుద్ధ సామాగ్రిని లండన్ నుంచి పోర్ట్ స్టెకైన్ అనే షిప్లో బొంబాయి డాక్యార్డ్కి విక్టోరియా పోర్టు తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి దూదుబేళ్ళు, అదే గన్మెటల్ పౌడరు వల్ల మనకి మొదటిసారి ఈ అగ్ని ప్రమాదం ఏర్పడడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మనకి ఈ ఫైర్ సిబ్బందిని పిలవడం జరిగింది. పిలిచిన వెంటనే ఈ ఫైర్లో ఆపుతుండగా రెండోసారి కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రెండోసారి అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు సుమారు 61 మంది అగ్ని సిబ్బంది మరియు ప్రజలు ఒక 500 మంది చనిపోవడం జరిగింది. తర్వాత ఈ సుమారు 500 మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక 5000 మంది ప్రజలు కూడా గాయపడడం జరిగింది. సుమారు దీని తాలూకా ప్రభావం 2 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయిలో మనం ఈ చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ ఏప్రిల్ 14న ఈ అగ్నిమాపక వారోత్సవాలు అన్నవి ప్రారంభించడం జరుగుతుంది. మొదటి రోజు చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తాం. రెండో రోజు ప్రజలలో ఈ అవగాహన లోపం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న ఈ ప్రజలు గుమికూడిన ప్రాంతాల్లో వివిధ రకాల అగ్ని ప్రమాదాలను మనం ఏ విధంగా ఆర్పుతాం అన్నది చూపించడం జరుగుతుంది. 16వ తారీఖున గృహిణులు వివిధ వాళ్ళు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ గ్యాస్ ఫైర్స్ కానీ ఎలక్ట్రికల్ ఫైర్స్ కానీ జరగకుండా ఏ విధంగా తీసుకోవాలన్నది రెసిడెన్షియల్ దీంట్లో మనం ఏ విధంగా చేయాలన్నది చెప్పడం జరుగుతుంది. 17వ తారీఖున స్కూల్లో విద్యార్థులకి అవగాహన కల్పించడం జరుగుతుంది వివిధ రకాల ఫైర్ల గురించి. అలాగే 18వ తారీఖున ఇండస్ట్రీస్లోని గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంకుల్లో ఏ విధంగా ఫైర్లు జరగడానికి అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా నివారించవచ్చు, ఒకవేళ ఫైర్ జరిగితే కనుక మనం వాటిని ఏ విధంగా ఆపొచ్చు అన్నది తెలియజేయడం జరుగుతుంది. 19వ తారీఖున హాస్పిటల్లో ఏదైనా ఫైర్ జరగడానికి అవకాశం ఉందా, దానికి కారణాలు ఏంటి, ఒకవేళ జరిగితే ఏ విధంగా ఆపవచ్చు అని తెలియజేస్తాం. 20వ తారీఖున ఈ వారం రోజులు జరిగిన కార్యక్రమాలని మనం ముగింపు కార్యక్రమంగా చేపట్టి వర్క్షాప్ నిర్వహించి ముగిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.